అందరికీ నమస్తే అండి. కార్తీక దామోదరుని ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ తెలుగు పంచాంగానికి స్వాగతం. నవంబర్ 14వ తేదీ శుక్రవారం, స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం కృష్ణపక్షం కార్తీక మాసం శరదృతువు శుక్రవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాట. సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 5:42, చంద్రోదయం నవంబర్ 13వ తేదీ రాత్రి 1:22, చంద్రాస్తమయం నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1:59 వరకు ఉంటుంది. తిథి దశమి రాత్రి 3:34 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 12:57 వరకు ఉంటుంది. యోగము ఐంద్రము ఉదయం 6:27 వరకు. కరణం పణజి మధ్యాహ్నం 12:07 వరకు. ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 7:48 నుండి 9:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:12 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 5:12 నుండి 5:57 వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:38 నుండి 12:22 వరకు ఉంటుంది. అమృతకాలం మధ్యాహ్నం 2:28 నుండి 4:11 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు ఉంటుంది. ఇక ఈరోజు చెప్పుకోదగిన విశేషాలు: బాలల దినోత్సవం, జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. శుభ గడియలు ఉదయం 10:10 నుండి 10:40 వరకు ఉంటాయి. మరలా తిరిగి సాయంత్రం 5:10 నుండి 5:25 వరకు ఉంటాయి. శుభముహూర్తాలు ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటానికి, గృహప్రవేశాలకు, రిజిస్ట్రేషన్ పనులకు, శంకుస్థాపనకు ముహూర్తాలు ఉన్నాయి. ఇక నేటి మంచి మాట: చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా పువ్వు వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్లే దారి వెతుక్కుంటూ వస్తారు. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.